నమస్కారం వాజ్య వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తన గాత్రంతో పండిత పామరులను అలరించిన గానకోకిల పి సుశీల జన్మదినం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య న్యాయ సేవాధికార సంస్థ వారధి వంటిది. సంస్థ అందించే ఉచిత సేవలు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి. హోరెత్తుతున్న ఉప ఎన్నికల ప్రచారం, పోటాపోటీగా ప్రచార పర్వం సాగించిన అధికార ప్రతిపక్ష పార్టీలు. ఇక పూర్తి వివరాలు చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య న్యాయస్థానం వారధి వంటిదని, ప్రజల సమస్యలు పరిష్కారం దిశగా న్యాయశాఖ మీ తరపున ఉందని, ప్రభుత్వ పథకాలు అందే విధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవల గురించి ప్రదర్శనను ఈరోజు జిల్లా కోర్టు ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా న్యాయశాఖ తన వంతుగా కృషి చేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన కల్పించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చునని అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సేవలను అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ప్రజలకు అవసరమైన న్యాయ సేవలను డిఎల్ఎస్ఏ ముందుంటుందని, జాతీయ న్యాయ సేవా సంస్థ సూచనల మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా పాన్ ఇండియా లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలను ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14 వరకు ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మా యొక్క న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మేము క్యాంపులు పెట్టడం జరిగింది. దీనివల్ల చాలామంది లబ్ధి పొందారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్లు కూడా చేశారు మా వాళ్ళు. సో ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కల్పించడంలో కొంతవరకు మేము సఫలీకృతమయ్యామని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో వివిధ శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న లబ్ధిని తెలియజేయడానికి ఒక వేదిక ఏర్పాటు చేశాము. దాని ద్వారా చాలామంది ప్రభుత్వం అందిస్తున్న పథకాన్ని మేము ప్రజలకి అవగాహన కల్పించే దాంట్లో వారధిలా మేము యాక్ట్ చేస్తున్నామని మేము సగర్వంగా చెప్పుకుంటున్నాము. ప్రజలకి ప్రభుత్వానికి డిఎల్ఎస్ఏ లీగల్ సర్వీస్ అథారిటీ అన్నది ఒక వారధిలాగా ఉన్నది అనేసి మేము సగర్వంగా చెప్పుకుంటున్నామండి. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ప్రజలకి ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కూడా దానికి తగ్గ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు కానీ వాటి మీద అవగాహన ఒకవేళ లేకపోతే మా యొక్క సంస్థని కానీ మీరు వస్తే కానీ మా సంస్థని సంప్రదిస్తే కానీ మేము ఖచ్చితంగా మీకు తగిన న్యాయ సహాయం అందజేస్తామండి. దాని ద్వారా మీకు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క న్యాయ సేవాధికార సంస్థల యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. సంగీత సరస్వతి గానకోకిల పి సుశీల విజయనగరంలో జన్మించి జిల్లా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారు. మల్లెల వేళ వీచే మలయ సమీరంలా, వటపత్ర సాయికి పాడే స్వరాల లాలిల తన పాటలతో అలరించిన సుశీల జన్మదినం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. ఆమె స్వరం భారతీయులకు వరం, ఆమె గొంతు కోయిల స్వరం, ఆమె పాడితే అమృతం, అచ్చమైన తెలుగు పాటకు నిదర్శనం. ఆ గాత్రం నుండి వెలువడే గీతికలు మలయ మారుత వీచికలు. ఆమె పాట పంచామృతం, ఆ పాట తీయని కొబ్బరి ఊట. ఆ గలం నుండి కొలనెలో పడి తడిసిన ప్రతి పదం పద్మమై వికసిస్తుంది. అన్యులకు అసాధ్యమైన తీరులో తెలుగులో వారికి దొరికిన శృతి ప్రజ్ఞ శిఖరం. ఆమె గాత్రం అమృత వర్షిణి, సుధా స్రోతస్విని. ఆమె శబ్దోచ్చారణ అతి ఉత్సాహంతో ఉరకలు వేసిన, భక్తి పారవస్యంతో ఉన్మీలితమైన,
చిలిపితనంతో చిందులు తొక్కిన ఆ గాత్రం ఎన్నో సొగసులు సంతరించుకుంటోంది. ఆ గానం అమృతధారలను ఆస్వాదిస్తున్న అనుభూతినిస్తోంది. చెలికాడిపై ప్రేయసి అనురాగమైన, ప్రేమలో విఫలమైన అతివ ఆవేదనైన, బిడ్డకు లాలిపాడుతున్న అంతరంగమైన ఆ గొంతులో అమరిపోతాయి. అద్భుతమైన గానామృతాన్ని ఆవిష్కరిస్తాయి. ప్రేమ గీతాలు, విరహ గీతాలు, భక్తి గీతాలు పద లాలిత్యాన్ని దోసిట పట్టి వాటికి పొత్తడి వెలుగులు అద్దేరు ఆమె రాగాల రారాణి, సుస్వర సామ్రాజ్ఞి, గాన కోకిల సుశీల. గాయని పి సుశీల పూర్తి పేరు పులిపాక సుశీల. ఆమె 1935వ సంవత్సరంలో విజయనగరంలో జన్మించారు. తల్లి శేషారత్నం, తండ్రి ముకుందరావు. భావనారాయణ వద్ద శాస్త్రీయ సంగీతాన్ని తొలి రోజులలో అభ్యసించారు. సుశీల ఆకాశవాణికి చెందిన బాలానందం అనే కార్యక్రమంలో పాడి గుర్తింపు పొందారు. ఆమెను సినీ రంగానికి పరిచయం చేసిన ఘనత అప్పటి సంగీత దర్శకులు పెండియాల న్యాయపతి రాఘవరావుదే. ఆయన సిఫార్సుతో కెఎస్ ప్రకాశ్రావు నిర్మించిన కన్నతల్లి చిత్రంలో ఒక పాటలో సుశీల కోరస్ పాడారు, ఒక పద్యం పాడారు. ఏఎం రాజాతో కలిసి ఎందుకు పిలిచావెందుకో అనే యుగల గీతాన్ని పాడారు. సుశీల చిన్నప్పుడు ఎక్కువగా లతా మంగేష్కర్ గారి పాటలు వినేవారు. బాలరాజు కథ చిత్రంలోని మహాబలిపురం మహాబలిపురం, శివరంజని చిత్రంలోని జోరు మీదున్నావు తుమ్మెద, ముత్యాల ముగ్గు చిత్రంలో నిదురించే తోటలోకి, బడిపంతుల చిత్రంలో బూచాడమ్మ బూచోడు బుల్లిపెట్టులో ఉన్నాడు, గోరంత దీతం చిత్రంలో రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, మూగ మనసులు చిత్రంలో గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది, అక్కా చెల్లెలు చిత్రంలో పాండవులు పాండవులు తుమ్మెద, పంచ పాండవులోయమ్మ తుమ్మెద, పండంటి కాపురం చిత్రంలో మనసా కవ్వించకే, సాక్షి చిత్రంలో అమ్మ కడుపు చల్లగా, మేఘ సందేశం చిత్రంలోని ఆకులో ఆకునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై, మాయదారి మల్లిగాడు చిత్రంలో మల్లె పందిరి నీడలోన జాబిల్లి, అదృష్టవంతులు చిత్రంలో మొక్కజొన్న తోటలో మురిసిన చీకట్లలో, సీతారామ కళ్యాణం చిత్రంలో వీణా పాడవే రాగమయ్యి, చక్రవాకం చిత్రంలో వీణలేని తీగను, దేశోధారకులు చిత్రంలో ఈ వీణకు శృతి లేదు, డాక్టర్ చక్రవర్తి చిత్రంలో నీవు లేక వీణ పలుకలేనన్నది, అమ్మాయికురాలు చిత్రంలో పాడేద నీ నామమే గోపాల, ప్రేమనగర్ చిత్రంలో ఎవరో రావాలి, ఆత్మీయులు చిత్రంలో మదిలో వీణలు మోగే, మంచి కుటుంబం చిత్రంలో మనసే అందాల బృందావనం, అత్తాకోడలు చిత్రంలో ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో తదితర పాటలు సుశీలకు బాగా గుర్తింపునిచ్చాయి. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై ఈ అడవి సాగిపోనా, ఎటులైనా ఇతటనే ఆగిపోనా, మనసు పరిమళించెనే తను పరవశించెనే మోహన రాగమా మూర్తిమంతమాయే, ఈ ప్రియ రూపము కన్నుల ముందర నిలచిన తాలునులే, నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలోయ్, మా వెన్ను తట్టి పిలిచింది నీవేనోయ్, నెల రాజా. నెలవంక తొంగి చూసింది గాలి మేన సోకింది, చిరునవ్వులొలుక చెలికాడు పలుక నిలువెల్ల వెల్ల విరిచింది, నెలవంక తొంగి చూసింది. ఏమని పాడెదనో ఈ వేళ, ఏమని పాడెదనో ఈ వేళ, కురుకురుమంటూ గోలెడతాడు హల్లో అని మొదలెడతాడు, గురుగురుమంటూ గోలెడతాడు హల్లో అని మొదలెడతాడు, ఎక్కడ ఉన్నా ఎవరినైనా ఎక్కడ ఉన్నా ఎవరినైనా పలుకరించి కలుపుతాడు, బూచాడమ్మా బూచాడు బుల్లి పెట్టెలో ఉన్నాడు, కళ్ళకెప్పుడు కనపడడు కబురులెన్నో చెప్పుతాడు, బూచాడమ్మా బూచాడు బుల్లి పెట్టెలో ఉన్నాడు. జై
లవకుశ, శాంతి నివాసం, మర్మయోగి, గుడిగంటలు, దీపావళి తదితర చిత్రాలు ఘంటసాలతో కలిసి సుశీల పాడగా ఆమెకు గుర్తింపును తెచ్చిపెట్టాయి. కన్న తల్లి చిత్రంలో సుశీల గొంతు విని నాటి ప్రముఖ సౌండ్ ఇంజనీర్ ఏవిఎం చెట్టియార్ నెలకు 500 రూపాయలు జీతం చొప్పున సుశీలతో 3 సంవత్సరాలు అగ్రిమెంట్ రాయించుకున్నారు. కేవీ రెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ సంస్థ నిర్మించిన దొంగరాముడు చిత్రంలో పాడే అవకాశం రావడం సుశీల జీవితాన్ని మలుపు తిప్పింది. 1957లో అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోటికోడలు చిత్రానికి తొలిసారిగా సావిత్రికి సుశీల గాత్రాన్ని అందించారు. సుమారు 60 ఏళ్ల పాటు సాగిన సంగీత ప్రయాణంలో 50,000 పాటలు పాడిన ఏకైక గాయని సుశీల గారు. పెండియాల, కేవి మహాదేవన్, సాలూరి రాజేశ్వరరావు, ఆది నారాయణరావు, అశ్వత్థామ, సూసర్ల దక్షిణామూర్తి, విశ్వనాథన్ రామ్మూర్తి, జీకే వెంకటేష్, చక్రవర్తి, సత్యం, టి చలపతిరావు తదితర సంగీత దర్శకులతో ఆమె పనిచేశారు. 1977, 78, 82, 84, 89 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్ర నంది అవార్డులను ఉత్తమ గాయనిగా సుశీల అందుకున్నారు. జాతీయ స్థాయి అవార్డుల విషయంలో 1968లో తమిళంలో ఇయుద్దరన్ మణిధన్ అనే చిత్రానికి, 1971లో తమిళంలో సవాలే సమాలి అనే చిత్రానికి, 1977లో తెలుగులో సిరిసిరిమువ చిత్రానికి, 1982లో తెలుగులో మేఘ సందేశం చిత్రానికి, 1983లో తెలుగులో ఎమ్మెల్యే ఏడుకొండలు చిత్రానికి ఆమె అవార్డులు అందుకున్నారు. మన రాష్ట్రానికి చెందిన రఘుపతి వెంకయ్య అవార్డు, తమిళనాడు రాష్ట్రానికి చెందిన కలైమామణి, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కళా ప్రపూరణ ఆమె అందుకున్నారు. 2008లో సుశీలకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని అందించింది. 2 ప్రహ్లాదులకు, 3 సబరులకు గాత్రాన్ని అందించిన సుశీల ప్రస్తుతం మద్రాసులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. గాన కోకిల తెలుగులో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తులు, బదగా తదితర భాషలలో పాటలను ఆలపించారు. 9 ఏళ్ల వయసులో సుశీల గారికి గాంధీజీని చూసే అవకాశం కలిగింది. అప్పుడు గాంధీపై ఏర్పడిన గౌరవ భావం ఎలాగైనా ఆయన సన్నిధిలో పాడాలని అనుకోగా చివరకు ఆయన సమాధి రాజ్ఘాట్లో పాడే అవకాశం లభించింది. ఇష్టమైన దైవం 7 కొండలవాడు ఎస్ వరలక్ష్మి గారితో పాడాలంటేనే సుశీల గారు భయపడేవారు. సుశీల గారు వరలక్ష్మి గారి అభిమాని. సుశీల గారు సినీ రంగానికి వచ్చేటప్పుడు జిక్కి, లీలా, కోమలి, వైదేహి తదితర సీనియర్ గాయనిమణులు ఉన్నారు. 1957లో సుశీలకు విజయనగరానికి చెందిన గోదావరి రాజు మాస్టారి 2వ కుమారుడు డాక్టర్ రామ్మోహన్ రావుతో వివాహం జరిగింది. ఆ దంపతులకు జయకృష్ణ అనే కుమారుడు ఉన్నారు. జయకృష్ణకు సంధ్యను ఇచ్చి వివాహం గావించారు. ఆ దంపతులకు జయశ్రీ, శుభశ్రీ అనే 2 కుమార్తెలు ఉన్నారు. 1990లో ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఆపరేషన్ జరిగిన అనతి కాలంలోనే ఆయన స్వర్గస్థులయ్యారు. చిన్న వయసులోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ప్రథమ శ్రేణిలో సంగీతంలో డిప్లొమా సాధించారు. 1945 నుంచి 1950 వరకు విజయనగరంలో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొని తన గాత్రం ద్వారా అలరించిన గానకోకిల ఆకాశవాణిలో కూడా సమ్మోహనం గావించారు. జాతీయ ఉత్తమ గాయనిగా పురస్కారం పొందిన తొలి మహిళా శిరోమణి పి సుశీల గారే. అత్యధిక పాటలు పాడిన గాయనిగా ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డులలో సుశీల గారి పేరిట ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఒక తెలుగు భాషలోనే 12,000 పాటలు పాడిన ఏకైక గాయని పి సుశీల గారు. ఒక తమిళ భాషలోనే 6,000కు పైగా పాటలు పాడిన ఏకైక గాయకురాలు సుశీల గారు. గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తొలిసారిగా యుగల గీతాన్ని సుశీల గారితోనే కలిసి ఆలపించారు. టిఎం సౌందరరాజన్ దర్శకత్వంలో 1000కు పైగా పాటలను సుశీల గారు ఆలపించారు. ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీత దర్శకత్వంలో 1500కు పైగా పాటలు పాడిన గొప్ప గాయనిమణి పి సుశీల గారు. కన్నడ చిత్రసీమలో 5,000కు పైగా పాటలను పి సుశీల గారు ఆలపించారు. కన్నడ సినీ రంగంలో ఘంటసాల, పిబి శ్రీనివాసులతో అత్యధిక యుగల గీతాలను పాడిన గాయకురాలు పి సుశీల గారు. కన్నడంలో తొలి పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పి సుశీల గారితోనే కలిసి పాడారు. కన్నడంలో విజయభాస్కర్ గారి సంగీత దర్శకత్వంలో ఎక్కువ పాటలను ఆలపించిన గాయనమని కూడా పి సుశీల గారే. మలయాళంలో 4,000కు పైగా పాటలను సుశీల గారు ఆలపించారు. ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు దేవరాజన్ దర్శకత్వంలో సుశీల గారు 300కు పైగా పాటలు పాడారు. హిందీలో 100కు పైగా పాటలను సుశీల గారు పాడారు. సంస్కృతంలో 120కు పైగా పాటలను ఆలపించారు. సింహళ భాషలో 9 సినిమాలలో సుశీల గారు పాడారు. బెంగాలీ, పంజాబీ, తులు, బదుగా, ఒరియా భాషలలో కూడా సుశీల గారు పాడారు. గాన కోకిల పి సుశీలకు వాజీ ఛానల్ అందిస్తున్న శుభాకాంక్షలు. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై
మనిషి మనస్సు ఆలోచనలను మారుస్తూ సన్మార్గం వైపు తీసుకువెళ్ళడానికి పూజ్యశ్రీ భిక్షమయ్య ఆధ్యాత్మిక బోధనలు ఎంతగానో దోహదపడతాయని విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈరోజు పట్టణంలోని రెవెన్యూ కళ్యాణ మండపంలో శ్రీ సత్యసాయి ధ్యాన మండలి విజయనగరం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మికత సంపూర్ణ ఆరోగ్యం అవగాహన సదస్సులో ఎమ్మెల్యే కోలగట్ల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజ శ్రేయస్సు కోరే వ్యక్తులను సేవాభావం గల వారిని తాను గౌరవిస్తానని అన్నారు. తాను రాజకీయ నాయకుని కాదని సమాజ సేవకుడు అని అన్నారు. ఎన్నికల సమయంలో 4 రోజుల పాటు తాను రాజకీయాలు చేస్తానని, మిగతా సమయం అంతా రాజకీయాలకు అతీతంగా సమాజ సేవలో ఉంటానని అన్నారు. పూజ్యశ్రీ భిక్షమయ్య ప్రసంగాలు అవగాహన సదస్సులు చెడు నుంచి బయటపడడానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. భిక్షమయ్య గురూజీని తాను 3 సంవత్సరాల క్రితమే దర్శించుకున్నామని అన్నారు. ఆధ్యాత్మికత భక్తిభావం ప్రతి ఒక్కరిలో నెలకొని ఉన్నప్పుడు తప్పక ఈ సమాజం కొన్ని విధాలా బాగుంటుందని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే కోలగట్లను ఘనంగా సత్కరించారు. ఆధ్యాత్మికంలోకి వెళ్తే ఆరోగ్యం ఎందుకు వస్తుంది అని అనుకుంటాం. ఇటువంటి భిక్షమాజీ గురుజీలు వచ్చి చేసే ప్రసంగాల్లో మనిషి తాలూకా మనస్సుని ఆలోచనని మరలుస్తూ సన్మార్గంలో పెట్టే ప్రక్రియ ఆధ్యాత్మికం అంటాను. మనిషిలో అన్ని రకాల ఆలోచనలు వస్తాయి. చెడు మార్గం కానీ, చెడు ఆలోచన కానీ, చెడు ఉద్దేశాలు కానీ ఉన్న వాళ్ళకి ఇక్కడికి వస్తే దాంట్లో బయటపడి సన్మార్గంలో వెళ్తుంటాం. భగవంతుని సేవించేవారు, భగవంతుని ప్రేమించేవాళ్ళు, పూజించేవారు ఎప్పుడూ నష్టపోరని చెప్తాను నేను. ఇటువంటి గురూజీలు వచ్చేటప్పుడు మనకు తెలియని అనేక జీవిత విశేషాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని. దివంగత డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మి ఆశయాలకు కొనసాగింపుగా 1వ వార్డులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ లయా యాదవ్ను గెలిపించాలని నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి కోరారు. 1వ డివిజన్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈరోజు నందిగుడ్డిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ముచ్చు నాగలక్ష్మి అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారని, ఆమె ఆశయ సాధన కోసం లయా యాదవ్ను గెలిపించాలని కోరారు. కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ 1వ వార్డులో 1,40,60,000 రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరో 60 లక్షల రూపాయల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నాగలక్ష్మి మరణించిన తరువాత కూడా కుటుంబ సభ్యులు వార్డు అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలోనే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులకు వార్డు సమస్యలు గుర్తుకొస్తాయని, తాము నిరంతరం ప్రజాసేవకే అంకితం అవుతూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకునే విషయాన్ని ప్రజలు మర్చిపోరని అన్నారు. వార్డు మరింత అభివృద్ధి జరగాలంటే లయా యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అభ్యర్థిని లయా యాదవ్, కార్పొరేటర్ మారోజు శ్రీనివాసరావు, వైసీపీ సీనియర్ నాయకులు ముచ్చు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తల్లిగారు పదవిలో 2 నెలల 10 రోజులు ఉంటూ కరోనాతో మృతి చెందారు. ఆమె డిప్యూటీ మేయర్గా ఉంటూ కీర్తిశేషులు అయ్యారు. ఆమె ఎన్నో మంచి పనులను చేద్దామనుకున్నారు, చేశారు. మరెన్నో చేద్దామనుకునే సమయంలో కరోనా రావడం, ఆమె ఇలాగ అవ్వడం జరిగింది. మళ్ళీ అదే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి పోటీ చేయడానికి నాకు మన శాసనసభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు ఈ 1st డివిజన్ కార్పొరేటర్ అమ్మగారి యొక్క సీటు ఇవ్వడం జరిగింది. దాన్ని నేను ఎంతో, అమ్మగారు ఎలాగైతే మంచి పేరు తెచ్చుకుని నిలబెట్టుకున్నారో అలాగే నేను కూడా మంచి పేరు తెచ్చుకొని అందరితో కలిసిపోయి మంచిగా ఉంటూ మన వార్డుని అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. అలాగే అందరం కలిసికట్టుగా ఉండి మన 1st డివిజన్ని అభివృద్ధి చేసుకుందాము. అమ్మగారిని ఎలాగైతే ఆదరించి అభిమానించారో నన్ను కూడా ఆదరించండి. నేను కూడా మీ అందరిలో ఒకలా కలిసిపోయి అన్ని పనులు మీకు చేస్తానని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అందరూ. 1వ డివిజన్ ప్రజలందరినీ కోరుకుంటుంది ఒకటే, మనకి కావాల్సింది
మనకి ఎటువంటి సమస్య వచ్చినా సరే తీర్చే నాయకులు మనకు ఉంటే ఖచ్చితంగా రానున్న కాలంలో మనకి ఏ సమస్య వచ్చినా సరే మనకు ఒక అండగా దండగా ఉంటారు. మరి అటువంటి నాయకులు ఎన్నుకోవాల్సిన అవసరం మళ్ళీ ఈరోజు వచ్చింది. రేపు 15వ తారీఖున ఇక్కడ 1వ డివిజన్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మీరందరూ కూడా మీకు ఉండే అతి అమూల్యమైన విలువైన ఓటుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఇక్కడ నించుంటున్న ముచ్చు లయాని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఇప్పటికే 141.6 లక్షలు ఇక్కడ వెచ్చించడం జరిగింది. ఇంకా ఏమైనా మిగిలిపోతే అవి కూడా తిని వచ్చిన తర్వాత తినే హయాంలో స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క హయాంలో ఖచ్చితంగా మీకు ఏ సమస్య వచ్చినా సరే ఈ చిన్న సమస్యలు కూడా తీర్చడానికి మేము అందరం ఉన్నాము. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే మీరు మా దాకా రావచ్చు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే గారి దాకా కూడా వెళ్ళే అవకాశం కేవలం మన నియోజకవర్గంలో మాత్రమే ఉంది. మీరందరూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 1వ డివిజన్ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో లయాన్ని గెలిపించమని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. విజయనగరం పురపాలక సంస్థ ఎన్నికల్లో 1వ డివిజన్లోని ముచ్చు నాగలక్ష్మి డిప్యూటీ మేయర్గా పనిచేసి ముచ్చు నాగలక్ష్మి గారు కరోనా వల్ల మరణించడం వల్ల వాళ్ళ కుమార్తె ముచ్చు లయా యాదవ్ను మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు ఆమెకి టికెట్ ఇచ్చి మద్దతు పలికి గెలిపించవలసిందిగా కోరుతున్నారు. అదేవిధంగా వార్డులోని ముచ్చు శ్రీనివాసరావు గారు వారి భార్య చనిపోయినా కూడా సరే వార్డులోని ఏ పనులు ఆగకుండా అన్ని పనులు సక్రమంగా పూర్తి చేసి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలను కూడా ప్రజలకు అందేటట్టు చేశారు. అదేవిధంగా వాళ్ళ అమ్మాయిని ఈరోజు కార్పొరేట్గా నిలబెట్టి మీరు అందరూ ఆదరించి ఆమెకి 15వ తారీఖున ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తాను. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అసమర్థ పాలనను ప్రజలంతా గమనిస్తున్నారని 2.5 ఏళ్లకే ప్రజలలో ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత వచ్చిందని తెలుగుదేశం పార్టీ విజయనగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అదితి గజపతిరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. 1వ వార్డు ఉప ఎన్నికల్లో భాగంగా తెదేపా అభ్యర్థి ముగడాపు పార్వతి తరపున వేణుగోపాలపురంలో ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన అభివృద్ధి పనులే పార్వతిని విజేతగా నిలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెంచుతూ ప్రభుత్వం పేదలపై భారం మోపుతుందని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, పప్పులు ఇలా ప్రతి దానిపై ట్యాక్స్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం మోపుతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించిన ఇళ్లకు ఇప్పుడు ట్యాక్సులు కట్టాలని అడగడం ఏంటని ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, తెలుగుదేశం నాయకులు కరోతు వెంకట నరసింహారావు, బొద్దుల నరసింహారావు, ప్రసాదులు లక్ష్మీ వరప్రసాదరావు, చిగురుపాటి కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ ప్రజలందరికీ నమస్కారం అండి. ఈ బై ఎలక్షన్ వచ్చిన సందర్భంగా పోటీ చేస్తున్నాను. ముందు 5 ఏళ్ళు నేను ఈ వార్డులో చాలా డెవలప్ చేశాను. హౌసింగ్ ఏంటి, ఇక వాటర్ మంచినీటి పథకం కాకపోతే మంచినీటి పొలాలు మేము 200 వేయించాం, కానీ ఇప్పటికి వచ్చి కనెక్షన్ ఇవ్వలేదు. 2.5 years అయ్యింది, అది కూడా చేయలేదు. ఈ వార్డు చాలా డెవలప్ చేశాను. కాలువలు ఏంటి, రోడ్స్ ఏంటి, లైటింగ్స్ ఏంటి, ఇది అందరూ దృష్టిలో పెట్టుకుని నాకు ఓటు వేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ ప్రభుత్వం వచ్చాక ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ హౌసింగ్లన్నిటికీ పాత గవర్నమెంట్లు ఏదైతే చేశారో, ఇందిరాగాంధీ హౌసింగ్ అవ్వనివ్వండి, ఎన్టీఆర్ హౌసింగ్ కానివ్వండి, ఎవరైతే ముందు గవర్నమెంట్స్ హౌసింగ్ చేశారో వాళ్ళన్నిటికీ సడన్గా ఇప్పుడు కొత్తగా ఒక ట్యాక్స్ వేస్తారంట. అది కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పట్లేదు. అయితే ఈ పాత ఇచ్చిన హౌసింగ్లన్నిటికీ అప్పుడు పూర్ పీపుల్కి హౌసింగ్ ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారు. అయినా కానీ వీళ్ళు ఏదో ట్యాక్స్ ఇప్పుడు కట్టిస్తారని వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే మనం చూస్తే విపరీతంగా ట్యాక్సులు పెరిగిపోయినాయి. అన్ని రకాల ట్యాక్స్లు వేస్తున్నారు. వాటర్ కానివ్వండి, రోడ్ కానివ్వండి, ఏదైనా ట్యాక్సులు వేసేసి, అలాగే బాత్రూమ్ కూడా ఆఖరికి ట్యాక్సులు వేసిన పరిస్థితి. మనం ప్రైస్ రైజ్ చూస్తుంటే ఎంత ఎక్కువగా అన్ని ధరలు పెరిగిపోయినాయో మన అందరికీ తెలిసిన విషయమే. కందిపప్పు నుంచి, నూనె నుంచి, పెట్రోలు, డీజిల్, ఆఖరికి వంట గ్యాస్ కూడా వదలని పరిస్థితి. మిగతా వాళ్ళు స్టేట్ ట్యాక్సులు కూడా తగ్గించినాక కూడా మన స్టేట్ మాత్రం పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద స్టేట్ ట్యాక్స్ తగ్గించలేదు.
అయితే ఇది ఎటువంటి పరిపాలన అనేది, అసలు వీళ్ళు ఏమైనా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారా లేదా అనేది అందరికీ ఒక డౌట్ వస్తుందన్నమాట. అయితే ఈ ప్రభుత్వం చూస్తుంటే చాలా అసలు అడ్మినిస్ట్రేషనే చేయలేకపోతున్నారనేది మనందరికీ అర్థమవుతుంది. కాబట్టి డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా ఈసారి గెలుస్తారని నాకు పూర్తి నమ్మకం. బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి 1వ డివిజన్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని భాజపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి సంయుక్తంగా పిలుపునిచ్చారు. విజయనగరం నగరపాలక సంస్థ 1వ డివిజన్ ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయనగరం కార్పొరేషన్లో 48వ డివిజన్లో వైకాపా కైవసం చేసుకున్న అభివృద్ధి శూన్యమని అన్నారు. పాలనలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. 1వ డివిజన్కు జరుగుతున్న ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థిని లలితాదేవి హిరావత్ను గెలిపించి డివిజన్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుసుమంచి సుబ్బారావు, తీగల హరినాథ్, రాజేష్, ఇమంది సుధీర్, బోర జగ్గారావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలో మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయింది వైసీపీకి. ఇది మున్సిపల్ నుంచి కార్పొరేషన్కి అయితే స్టేటస్ అయితే మారింది, కానీ ఎటువంటి మార్పులు కానీ ఎటువంటి ప్రోగ్రెస్ నాకైతే కనబడడం లేదు. ప్రజలు కూడా గమనించారు. తప్పకుండా ఈ బై ఎలక్షన్స్లో మన లలితాదేవి గారిని గెలిపించుకొని బీజేపీ అంటే జనసేన బీజేపీ ఉమ్మడి బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించుకొని 1వ వార్డులో ప్రతి ఒక్క పౌరులు తెలుసుకొని తప్పకుండా బీజేపీకి ఓటు వేసి గెలిపించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఒక్కొక్కళ్ళు కూడా ఓటు వేసేటప్పుడు గమనించండి, అభ్యర్థి ఎవరని కాదు, పార్టీ ఏది, పార్టీ ఎవరిని నియమించింది, వాళ్ళని గెలిపిస్తే ఏ విధంగా మనకి బాగుంటుంది అని గమనించి ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రంలో ఏ రకంగా రాక్షస పాలన జరుగుతూ ఉంది. ఆ రాక్షస పాలనకి చరమగీతం పాడటం ఈ ఉప ఎన్నికలతోనే మొదలవ్వాలి అని చెప్పి విజయనగరం 1వ వార్డు ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ మొత్తం వార్డులో మొత్తం కార్పొరేటర్స్ అందరూ వాళ్ళే ఉన్నారు అని చెప్పి ఒక అహంకార భావంతో కనీసం విజయనగరం పట్టణంలో ఎలాంటి అభివృద్ధి కూడా లేకుండా ఇప్పటివరకు ఏవైతే పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు తీసేయటం, ఇల్లు స్థలాలు ఉన్న వాళ్ళకి ఇల్లు స్థలాలు కావాలి అని అడిగిన వాళ్ళకి ఇవ్వకుండా ఉండటం, అలాగే ఇల్లు కట్టుకోవటానికి డబ్బులు ఇవ్వకుండా ఉండటం, ఈ రకంగా అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతూ మీకు ఇవన్నీ కావాలి అంటే వైఎస్ఆర్సీపీకి ఓటేయండి అని చెప్పి ఓ రకమైన భయభ్రాంతులకి గురి చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇలాంటి భయభ్రాంతుల పరిస్థితుల నుంచి ఓటర్లందరూ కూడా ప్రజలందరూ కూడా బయటకి రావాలి. ఈ దగాకోరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అని అంటే గనక అది కేవలం ఈ ఓటు ద్వారానే సాధ్యం అవుతుంది. 1వ వార్డు అభ్యర్థిగా మా శ్రీ లలితాదేవి హిరావత్ గారు భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆవిడ పోటీ చేస్తున్నారు. మీ యొక్క అమూల్యమైన అతి పవిత్రమైన ఓటుని కమలం గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. వాజీ వార్తల్లో కాసేపు విరామం. సంస్కృత కళాశాలకు పూర్వవైభవం తెస్తామని కళాశాల ప్రిన్సిపల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు కళాశాల ఆవరణలో జరిగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలు ప్రభుత్వ సహకారంతో కళాశాలను మరింత అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో విద్యార్థులలో కళాశాల మరల కలకలలాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
పూర్వ విద్యార్థులు చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. ఈ సందర్భంగా కళాశాల లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఒక సాంప్రదాయబద్ధమైన నిర్మాణం చేయాలి. దీనికి ఇది ప్రత్యేకమైన కళాశాల. సంస్కృతం అలాగే తెలుగు భాషని నేర్పిస్తున్న కళాశాల కాబట్టి దీనికి ప్రత్యేకతలు ఉండాలి. సంస్కృతాన్ని బతికించడానికి, తెలుగుని బతికించడానికి సంస్కృతం మాత్రమే కాదు, దీంట్లో డేటా సైన్స్ అనే కోర్సులు పెట్టాలి, కంప్యూటర్ సైన్స్ కోర్సులు పెట్టాలి, ట్రాన్స్లేషన్ స్టడీస్ కోర్సులు పెట్టాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము కూడా ఒక ప్రపోజల్ తయారు చేయడం జరిగింది. మా కమిషనర్ గారు ఏం చెప్పారంటే దీని యొక్క ప్లాన్, సైట్ ప్లాన్ కానీ రెడీ చేయించేసి పంపించినట్లయితే ఒక ప్రపోజల్తో రండి. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 20-30 మంది కాదండి, 840 మందికి తగినట్టుగా కళాశాల నిర్మిస్తామన్నారు. ఇది దీని యొక్క సౌభాగ్యం మీ అందరూ చూస్తారు 1 ఇయర్లోనే. కాబట్టి ఆల్రెడీ మేము ఒక చిన్న ప్రపోజల్ చేయడం జరిగింది. ఈ సైట్ మ్యాప్ కూడా తయారు చేయడం జరుగుతుంది. దీనికి మోడర్న్ టెక్నాలజీ జోడించి ఈ భాషని ప్రపంచవ్యాప్తం చేస్తాం. మన విజయనగరం మీకు అందరూ తెలుసు, విజయనగరం కళల కానాచి, ఇది విద్యానగరం అంటారు. ఈ పక్కనే మనకు మ్యూజిక్ కాలేజ్ ఉంది, పక్కనే అద్భుతమైన గ్రంథాలయం ఉంది. సో ఇవన్నీ రిసోర్సెస్ పెట్టుకుని మేము ఒక కస్టమైజ్డ్ కోర్స్ ప్రోగ్రామ్ని ప్రిపేర్ చేయడానికి ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం. పార్వతీపురంలోని 4 రోడ్ల కూడల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ మాజీ సైనికులు ర్యాలీగా సాగారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మాజీ సైనికుల సంక్షేమ సంఘం కార్యాలయం వరకు స్థలం కేటాయించాలని, ఇంటి స్థలం మంజూరు చేయాలని, పెన్షన్తో సంబంధం లేకుండా తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేశారు. గుర్తింపు చేస్తున్న రిజర్వేషన్ను 2% నుంచి 10%కి పెంచాలని, ఇతర రాష్ట్రాలు గ్రూప్ నుండి గ్రూప్ 2 వరకు రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. మాజీ సైనికులకు ఇచ్చిన పట్టా భూములు, ఫిర్యాదులు, రెవెన్యూ ఇబ్బందులు, స్థానిక ఇబ్బందులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓకు వినతిపత్రాన్ని అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని మాజీ సైనికులు హెచ్చరించారు. తారీఖులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద సైనిక సంక్షేమం కోసం మా గౌరవ సభ్యులందరూ కూడాను మహా ర్యాలీ చేస్తున్నారు. ప్రభుత్వానికి మా యొక్క ఇబ్బంది తెలియజేయడం కోసం ఈరోజు మేము ఈ ర్యాలీగా బయలుదేరాం. సంక్షేమ సంఘం కార్యాలయం కొరకు మాకు స్థలం లేదు, ఒక ఆఫీస్ పెట్టుకుందాం ఎక్సర్స్మెన్గా. ఇంచుమించుగా 600 కుటుంబాలు ఈ పార్వతీపురం డివిజన్లో మా సైనిక సభ్యులు ఉన్నారు. మాకు ఒక ఆఫీస్ కావాలని ఎంఆర్ఓ గారిని వినవించడం జరిగింది. మాజీ సైనికులకి ఇంటి స్థలాలు ఎక్కడ ఇవ్వట్లేదు ఇక్కడ. అందుకు మాజీ సైనికుల ఇంటి స్థలాల గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాజీ సైనికులకు పెన్షన్తో సంబంధం లేకుండా వైట్ రేషన్ కార్డు మిగతా స్టేట్స్లో ఇస్తున్నారు, ఇక్కడ మాకు ఇవ్వట్లేదు. దానివల్ల మిగతా జిల్లాలో కూడా ఇస్తున్నారు. అందువల్ల ఏంటంటే దాని గురించి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాజీ సైనికుల రిజర్వేషన్ మన రాష్ట్రంలో మాత్రం 2% ఉంది, మిగతా రాష్ట్రాల్లో 5-10 ఇరుకులు ఇస్తున్నారు రిజర్వేషన్. దానికోసం 10% పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాం. మేము పార్వతీపురం మాజీ సైనికుల సంఘం సమితి నుండి మా పార్వతీపురంలో మరియు మన రాష్ట్రంలో సైనికులు కావలసినటువంటి హక్కులు మాకు సకాలం అందటం లేదు, కొన్ని అమల్లో లేవు. వాటి కోసం మా విజయవాడలో ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు. దాని సందర్భంగా ఇక్కడ కూడా మా యొక్క హక్కులు, మా యొక్క బాధ్యతలు ఏ విధంగా ఉన్నాయో అవి మాకు కావాలని కోరుకుంటూ ఇక్కడ మన ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మర్యాదపూర్వకంగా 4 రోడ్ జంక్షన్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నడుచుకొని ర్యాలీ చేసుకుంటూ తనకి వినతి పత్రం అందజేస్తున్నాం. మెంటాడ మండలం జక్కువ గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులను సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రాజన్న ద్వారా ఈరోజు పరామర్శించారు. అగ్ని ప్రమాదంలో ఇల్లులు కోల్పోయిన వారికి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జక్కువ గ్రామస్తులు, యువత ముందుండి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన వారికి స్థానిక రైతు భరోసా కేంద్రంలో వసతి కల్పిస్తున్నట్లు మెంటాడ తహసీల్దార్ రవికుమార్ తెలిపారు. అగ్ని ప్రమాద బాధితులకు అన్ని విధాల సహాయం అందించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. విజయనగరం యూత్ అసోసియేషన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 9:30 ఈ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేవిధంగా ఆ వెంటనే మేము విజయనగరం యూత్ తరపు నుండి వెళ్ళి వాళ్ళకి ఏదైనా చేద్దామన్న ఒక ఉద్దేశంతో ఆ రాత్రప్పుడు మేము ఇక్కడ ఫోన్లు చేయడం జరిగింది. అదేవిధంగా మాకు సర్పంచ్ గారు, ఎంపీటీసీ, జడ్పీటీసీ గారు వీళ్ళందరూ సహకరించారు. అయితే మేము ఆ వెంటనే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని
మేము వీళ్ళకి నిత్యావసర సరుకులు ఇద్దామని చెప్పేసి ఈరోజు ఉదయం 5 గంటలకు రావడం జరిగింది. అదేవిధంగా నిత్యావసర సరుకులు ఎంఆర్ఓ గారి మధ్యలో సమక్షంలో ఇవ్వడం జరిగింది. 10 కేజీల రైసు, 5 కేజీల గోధుమ పిండి, ప్రతి ఒక్క వస్తువు కేజీలు చెప్పుకున్న పప్పులు, ఉప్పులు, మొత్తం పేస్టులు, సబ్బులు అన్నీ నిత్యావసర సరుకులు 2 నెలలకు సరిపడే సరుకులు వీళ్ళకి ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ 30 కుటుంబాలకి. మరి అదేవిధంగా ఇంకా ఎంతోమంది వచ్చి వీళ్ళని ఆదుకుంటారని మా విజయనగరం యూత్ ఫౌండేషన్ ద్వారా మేము కోరుకుంటున్నాం. మెంటాడ మండలంలోని జక్కువ గ్రామంలో రాత్రి 8 గంటల సమయంలో ఇక్కడ గ్యాస్ సిలిండర్ బర్న్ అయ్యి సుమారు ఒక 27 ఇళ్ళు కాలిపోయాయండి. దీంతో వాళ్ళందరూ కూడా నిరుపేదలు, కాయగూరల వ్యాపారం చేసుకుని బతికే కుటుంబాలు అవన్నీ కూడా. కాబట్టి వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు కానీ బట్టలు ఏవి కూడా లేకుండా పూర్తిగా కాలిపోయాయి. దాంతో వాళ్ళు వీధిని పడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అన్ని విధాల ప్రభుత్వం తరపుని వాళ్ళని ఆదుకుంటున్నాం. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. వాళ్ళకి నెలకి సరిపడా సరుకులు కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శృంగవరపుకోటలోని సుబ్బరామిరెడ్డి కళ్యాణ మండపంలో ఈరోజు జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సాకే శైలజనాథ్ పిలుపు మేరకు విశాఖ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు శృంగవరపుకోట నియోజకవర్గం ఇన్ఛార్జ్ భోగి రమణ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ్యత్వం 1కి 5 రూపాయల చొప్పున తీసుకొని పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలకు గ్రామాల్లో ఉన్న ప్రజలతో సభ్యత్వం చేయాలని కోరారు. ఈ సందర్భంగా భోగి రమణ మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా ధరలను పెంచి ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇందుకు నిరసన తెలుపుతూ ఈ నెల 19 నుండి పాదయాత్రను ప్రారంభిస్తున్నామని, పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టి అధిష్టానానికి నివేదిక పంపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గడి బంగారు నాయుడు, సీతం నాయుడు, నానాజీ, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వం చూస్తూనే ఉన్నారు. సకాలంలో ఈ కోవిడ్ కాలంలో కూడా మనకి అనేక విధాలుగా ఆదుకోవడంలో విఫలమయ్యారు కేంద్ర ప్రభుత్వం. దానికి ధీటుగా మా కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల పోరాడుతూనే ఉంది. ఈ రోజున రైతులకి సరైన గిట్టుబాటు రైతులు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అలాగే సాధారణ వ్యక్తి పని చేసుకోవడం, పని దినం కల్పించిన టైం కూడా లేదు, పనికి తగ్గ భారం కూడా రావట్లేదు. ఈ సమయంలో కూడా విపరీత రేట్లు పెంచి కేంద్ర ప్రభుత్వం ప్రజలకి గడ్డివిచ్చే సమయం కూడా చూస్తూనే ఉన్నారు. బొబ్బిలిలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్ ముందు మిల్లులో పనిచేస్తున్న కార్మికులు ఈరోజు ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే 2019 నవంబర్ నుండి బకాయిలు చెల్లిస్తామని, కార్మికులకు మోసం చేస్తున్న యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేయాలని కార్మికులు ఆందోళన చేపట్టారు. బొబ్బిలి శ్రీ లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్ కార్మికులు బకాయిలు 13వ తారీఖున చెల్లిస్తామని చెప్పి ఇప్పటి వరకు చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జూట్ మిల్ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. దీనితో ఆగ్రహించిన కార్మికులు జాతీయ రహదారిపై బైఠాయించారు. జూట్ మిల్ యాజమాన్యం తక్షణమే స్పందించి పోస్ట్ డేటెడ్ చెక్కులు అందరికీ ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. భర్తలు చనిపోయి చాలా మంది విడాకులు ఉన్నారు, ఎంతో కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. ఇప్పుడు పెన్షన్ లేదు, గ్రాడ్యుయేట్ లేదు, ఎలా మేము బతుకుతాం? మిల్లి లేదు, మిల్లి ఉంటే మిల్లులో చేస్తాం, కానీ డబ్బులు కావాలి, డబ్బులు లేవు, ఎలా బతుకుతాం? మా కష్టాన్ని అర్థం చేసుకొని మీరు నిజంగా మీకు మానవత్వం ఉంటే, మీరు దమ్మున్నలు అయితే, మీరు మాట నిలబెట్టడం అయితే మాకు 1వ తారీఖు 13వ తారీఖు రాశారా? మీకు 1వ తారీఖు చెక్కులు అందరికి ఇస్తామంటున్నారు. చెక్కులు ఇవ్వండి. ఈ రోజు నుంచి మీరు 1వ తారీఖు వరకు పోస్ట్ గ్రాడ్ చెక్కులు రాయండి. మీరు ఇస్తామంటారు కదా, మేము నమ్మా. కానీ నువ్వు 1వ తారీఖు అంటాను, మీకు 10 రోజులు, డిసెంబర్ 10 వరకు టైం ఇస్తాను. డిసెంబర్ 10 వరకు మీకు టైం ఇస్తాను. ఆ టైం వరకు మీరు మాకు చెక్కులు ఇస్తారని మేము బాధపడతాను, కష్టపడతాను. ఇంకా పరిస్థితులు ఈ సాయంత్రం మీరు తెలియపరచకపోతే మేము ఆందోళన కార్యక్రమానికి దేనికైనా సిద్ధంగా ఉన్నాం. రహదారులు, భవనములు శాఖ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక ప్రక్రియను ఈరోజు పట్టణంలోని కొత్తగ్రహారం రోటరీ క్లబ్లో నిర్వహించారు. ఏపీ స్టేట్ అండ్
ఆర్ఎండ్బి ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పాపారావు నూతన కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా బి చంద్రశేఖర్, కార్యదర్శిగా అనిల్ కుమార్ను నియమించారు. మొత్తం 23 మందితో కూడిన నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ కృషి చేయాలని సూచించారు. అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ 3 ఏళ్ల పాటు అమలులో ఉండే తమ నూతన కార్యవర్గం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు. తమపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని తెలిపారు. రహదారులు భవనాల శాఖ విజయనగరం జిల్లా బాడీ ఫామ్ చేయడం జరిగింది. నేను చంద్రశేఖర్ అనే నేను జిల్లా ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోబడ్డారు. సెక్రటరీగా వైఆర్ అనిల్ కుమార్ గారిని ఎన్నుకున్నారు. మొత్తం 21 మంది బాడీ మా ఫామ్ చేయడం జరిగింది. మా రాష్ట్ర నాయకులైన ఒక 8 మంది రాష్ట్ర నాయకులు వచ్చి మా జిల్లా ఎలక్షన్ కండక్ట్ చేసినారు. దీనికి ఎలక్షన్ ఆఫీసర్గా శ్రీకాకుళం జిల్లా ఆయన ఎస్ ప్రదీప్ కుమార్, స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉన్న ఆయన కండక్ట్ చేశారు. ఈరోజు మా జిల్లా యొక్క సమస్యలు ఏవైనా ఉన్నాయంటే చాలా నెరవేరుతున్నాయి. ఈరోజు ఈ జిల్లా బాడీ ఫామ్ చేయడానికి రీజన్ ఏంటంటే ముఖ్య కారణం 13 జిల్లాల్లో 11 జిల్లాలు ఆల్రెడీ జిల్లా డిస్ట్రిక్ట్ ఫామ్ అయ్యాయి. ఇంకా 2 జిల్లాలు మిగిలి ఉన్నాయి. అది నూతన కార్యవర్గాన్ని యాజ్ పర్ బైలా ప్రకారంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గాన్ని కూడా ఉత్సాహంగా పనిచేస్తూ సంఘాభివృద్ధిలో ప్రాధాన్యత సంతరించుకుని ఉండే విధంగా నియమ నిబంధనలు పాటించాలని, అదే ఎంతో చరిత్ర కలిగినటువంటి మన ఆర్ఎండ్బి సంఘానికి వన్నీ తేవాలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా 1989 ఏనాటైతే మన ఆది నాయకులు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా సంఘం అభివృద్ధి చెందుతూ ఈనాడు మన హక్కుల్ని మన సమస్యలను సాధించే విధంగా మనం ముందుకు సాగడం జరుగుతుందని. విద్యార్థులు జీవితంలో లక్ష్యాలను సాధించే దిశగా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. ఈరోజు నగరంలోని రింగ్ రోడ్ ఎస్విఎన్ నగర్లో ఉన్న నారాయణ ఒలింపియాడ్ స్కూల్ ఆవరణలో జరిగిన బాలల దినోత్సవంలో ఆమె మాట్లాడారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం పడుతున్న శ్రమను విద్యార్థులు గుర్తించాలన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థి కూడా చదువు పట్ల శ్రద్ధ కనబరిచి వారి భావి జీవితానికి మెరుగులు దిద్దుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను అందరినీ ఆకట్టుకున్నాయి. ఎవరో మన గురించి ఏం మాట్లాడు, ఎందుకంటే వాళ్ళకి కూడా ఏం తెలియదు, మనకెంత తెలుసో వాళ్ళకి ఎంత తెలుసు. నువ్వు ఎంత మాట్లాడగలరో అవతల వాళ్ళు కూడా అంతే మాట్లాడగలరు. సో మీకు ఏదైనా సరే ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి. అక్కడ అవతల వాళ్ళకి నాకంట తక్కువ తెలుసు అని నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. మీకు ఇది ఆపర్చునిటీ. మీరు ఏదైనా తప్పు మాట్లాడితే మనల్ని రైట్ చేసే టీచర్స్ ఉన్నారు. మన లైఫ్లో మనకి గురువులు, అదేవిధంగా మన ఫస్ట్ టీచర్, మన పేరెంట్స్ మనతో ఉన్నంత కాలం మనం లైఫ్లో ప్రతిదీ నేర్చుకుంటూనే ఉండాలి. మరి దయించి ప్రతి ఒక్కరు కూడా మీకు లైఫ్లో ఏ ఆపర్చునిటీ ఉన్నా సరే దాన్ని 100% యూటిలైజ్ చేసుకోండి. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తన గాత్రంతో పండిత పామరులను అలరించిన గానకోకిల పి. సుశీల జన్మదినం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య న్యాయ సేవాధికార సంస్థ వారధి వంటిది. సంస్థ అందించే ఉచిత సేవలు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి. హోరెత్తుతున్న ఉప ఎన్నికల ప్రచారం. పోటాపోటీగా ప్రచార పర్వం సాగించిన అధికార ప్రతిపక్ష పార్టీలు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.